హలో హాయ్ రా నాన్న. నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీసార్. మనం ఇక్ష్వాకుల గురించి మన యూట్యూబ్ వీడియోలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం గత ప్రీవియస్ 2 వీడియోస్లో. అయితే ఒకసారి ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న ఏంటంటే ఇక్ష్వాకులకి సంబంధించి శాతవాహనుల నుంచి గ్రహించిన అంశాలు రాయండి అని చెప్పి గుర్తించండి అని అడిగారు. ఇక్ష్వాకులు శాతవాహనుల నుంచి గ్రహించిన అంశాలు ఈ క్రింది వాణిలో ఈ 4 జాతలలో గుర్తించండి అని అడిగారు. అంటే సాధారణంగా శాతవాహనుల రాజ్యం చీలిపోవడానికి, శాతవాహనుల రాజ్యం పతనం కావడానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళ యొక్క సామంతులు. ఎందుకంటే శాతవాహనులు రాజ్యాధికారాన్ని బలమైన రాజులు ఉన్నప్పుడు చేశారు. బలహీనమైన రాజులు ఉన్నప్పుడు రాజ్యాన్ని బలంగా నడపలేకపోయారు. ఫలితంగా వాళ్ళ సామంతులు ఉంటారే, వాళ్ళు తిరగబడేవాళ్ళు. ఈ నేపథ్యంలో ఉత్తరాది నుంచి వచ్చిన శ్రీరాముడి సంతతి అని చెప్పుకున్న ఇక్ష్వాకులు అనేవాళ్ళు అతి ప్రధానంగా నాగార్జున కొండ వద్ద లేదా విజయపురి వద్ద మహాతలవరులుగా శాతవాహనుల కింద ఉద్యోగాలు చేసేవారు. మహాతలవరులు అని అంటే సైన్యాధికారులు. శాతవాహనులకి సైన్యాధికారులను మహాతలవరులు అని పిలుస్తారు. ఈ నేపథ్యంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మహాతలవరులలోని తలారి అనే పదం ఇప్పటికీ మనం వాడతాం. ఎక్కడ వాడతామంటే జైళ్ళల్లో ఖైదీని ఉరితీసే ఆ వ్యక్తిని తలారి అని అంటారు. ఖైదీలలో ఉరితీసే వ్యక్తిని తలారి అని అంటారు. ఈ తలారి అనే పదమే కొన్ని వందల వేల సంవత్సరాలకి పూర్వం మన తెలుగు ప్రజలు వాడారు. తలారి అనే పదాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకునే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తెలుగుకి ప్రాచీన భాషా హోదా రావడం జరిగింది. అది కట్ చేస్తే ఇక్ష్వాకులు అనేవాళ్ళు మహాతలవరులుగా నాగార్జున కొండ పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా పనిచేశారు. ఫలితంగా తండ్రి ప్రభావం బిడ్డ మీద ఫిజికల్గాను రావచ్చు, మానసికంగాను కూడా రావచ్చు. తల్లి ప్రభావం, తండ్రి ప్రభావం ఖచ్చితంగా. రూపం వేరైనా మానసిక లక్షణాలు వస్తాయి, మానసిక లక్షణాలు వేరైనా రూపం వస్తుంది. అలాగే తండ్రి శాతవాహనులు అయితే బిడ్డ ఇక్ష్వాకులు అని మనం అనుకున్నప్పుడు శాతవాహనుల నుంచి ఇక్ష్వాకులు ఏం గ్రహించారు, ఏది గ్రహించలేదు అని అడిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా గమనించాల్సింది శాతవాహనుల నుంచి ఇక్ష్వాకులు గ్రహించిన వాటిల్లో ఒకటి ప్రాకృత భాష. యాక్చువల్లీ శాతవాహనులు ఉన్నప్పుడే నార్త్లో సంస్కృతం బాగా నడుస్తుంది. వాత్సాయనుడి కామసూత్రాలు, శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం ఇలాగా. కానీ వాళ్ళు నార్త్ నుంచి ఇక్ష్వాకులు వచ్చిన బట్ నార్త్కు చెందిన సాంస్క్రిట్ని ఇక్ష్వాకులు దక్షిణాన పెట్టలేదు. శాతవాహనుల ప్రాకృతాన్నే ఇక్ష్వాకులు కూడా కంటిన్యూ చేశారు. ఇది ఒకటి, ప్రాకృత భాషను తీసుకున్నారు. 2, తల్లి పేర్లు తమ పేర్ల ముందు పెట్టుకొని పాలించడం అనే కల్చర్ శాతవాహనులు ప్రారంభించారు. మీకు తెలుసు, బహుభార్యత్వం వల్ల ఒక రాజు ఎక్కువ మంది భార్యలను పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల ఆ పుట్టిన బిడ్డ ఏ రాణి కొడుకో జనాలకు తెలియాలి. కాబట్టి రాజు అన్నవాడు జనాలకి బాధ్యుడు. కాబట్టి ఫలానా గౌతమి పుత్ర అంటే వాళ్ళమ్మ గౌతమి, వాసిష్ఠి పుత్ర వాళ్ళమ్మ వాసిష్ఠ, ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు. బహుభార్యత్వం వల్ల ఇలా మొదలేసిన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. తల్లి పేరును తన పేరు ముందు పెట్టుకుని పాలించింది. ఇదే పద్ధతిని కొనసాగించారు ఇక్ష్వాకులు. తల్లి పేర్లు తమ పేర్ల ముందు పెట్టుకుని పాలించే ఆచారాన్ని కొనసాగించిన ఏకైక రాజవంశం ఆఫ్టర్ శాతవాహనాస్ నౌన్ యాజ్ ఇక్ష్వాకులు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనొచ్చు, సార్ గౌతమ బుద్ధుడు వాళ్ళ అమ్మ గౌతమి, గౌతమ బుద్ధుడు కూడా వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నాడు కదా సార్ అని. అది శాక్య వంశం, అది నార్త్ ఇండియన్ స్టోరీ. కాబట్టి ఒకటి, ప్రాకృత భాషను ఇక్ష్వాకులు శాతవాహనుల నుంచి గ్రహించి కంటిన్యూ చేశారు. 2వది, తల్లి పేర్లు వీళ్ళు కూడా ఇక్ష్వాకులు కూడా తమ పేర్ల ముందు తల్లి పేర్లు పెట్టుకొని పాలించారు. 2వది. 3వది బాగా గుర్తుపెట్టుకోండి, శాతవాహనుల అధికార మతమైన వైదిక మతాన్ని ఇక్ష్వాకులు కూడా కొనసాగించారు. మీకు గట్టిగా అడిగితే అధికార మతం వైదికం, ఇంకా గట్టిగా అడిగితే శైవం. బాగా పాపులర్ అయిన మతం బౌద్ధం ఇక్ష్వాకుల పీరియడ్లో.
అలానే శాతవాహనుల కాలంలో దేవాలయాలు లేవు, కానీ ఇక్ష్వాకులు శాతవాహనుల భాగవత వైష్ణవానికి అనుగుణంగా అనేక దేవాలయాలు నాగార్జునకొండ పరిసర ప్రాంతాల్లో ఇక్ష్వాకులు నిర్మించడం జరిగింది. అంటే వాళ్ళ నుంచి గ్రహించిన అంశాలు. అలానే ఇక మరి ఏది మన ఇక్ష్వాకులులో ఇంకేమన్నా ఫేమస్ పాయింట్లు ఏమన్నా మనం మిస్ అయ్యాము అని అంటే, ఇక్ష్వాకులు ద్రెక్మా అనే నాణ్యాన్ని జారీ చేశారు. DREKMA ద్రెక్మా అనే నాణ్యాలను ఇక్ష్వాకులు జారీ చేశారు. ఇదొకటి DREKMA ద్రెక్మా అనేది. అలానే ఇక్ష్వాక రాజులను మీరు వివరంగా చదవాలి. కారణం ఏంటంటే, రాత్రి ఒక పాయింట్ మీకు చెప్పడం నేను మర్చిపోయాను. అదేంటంటే, ఇక్ష్వాకులు నాగార్జునకొండ ఏరియాని 100 ఏళ్ళు పరిపాలించారు, ఇది ఫైనల్. అంతకన్నా మించి రాత్రి మీకు ఒక పాయింట్ నేను మర్చిపోయింది ఏంటంటే, అమరావతి కళలో బుద్ధుడికి చెందిన విగ్రహాలు, కృష్ణానదీ లోయలో చెక్కబడినన్ని విగ్రహాలు భారతదేశంలో ఏ నదీ లోయలోనూ బుద్ధుడికి చెక్కబడలేదు అనే పాయింట్ NCERT పుస్తకంలో మనకు ఉంది. అమరావతి కళ పక్కన పెడితే కృష్ణానది లోయలో దక్షిణ భారతదేశంలో బుద్ధుడికి చెక్కబడినన్ని విగ్రహాలు భారతదేశ చరిత్రలో ఏ లోయలోనూ చెక్కబడలేదు అని రాయబడి ఉంది. ఆ కళనే అమరావతి కళ అంటారు. ఆ కళని అమరావతి కళ అంటారు. గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్స్లో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. ఇవి కనుక మీరు గమనిస్తే మనకి మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. గత వంశం ఇప్పుడున్న వంశం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న లాంగ్వేజ్ కానీ, తల్లి పేర్లు తమ పేర్ల ముందు పెట్టుకుని పాలించడం కానీ, తొలి తెలుగు పదం తలారి కానీ, ఇవన్నీ కూడా మీరు ఇక్ష్వాకుల్లో ప్రధానంగా గమనించాలి. ఆ తర్వాత కొంతమంది పిల్లలు నన్నేం అడుగుతున్నారంటే, బృహత్పలాయనులు, శాలంకాయనులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆ నడుమధ్యలో ఉన్న ఏది మన ఆనంద గోత్రులు, విష్ణుకుండినులు, వీళ్ళని చదవాలా సార్, వీళ్ళు ఇంపార్టెంటా అని అడుగుతూ ఉన్నారు మనకి. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే, బృహత్పలాయనులు, ఆనంద గోత్రులు, శాలంకాయనులు ఈ ముగ్గురు కూడా మనకి ఇంపార్టెంటే. కానీ ఒక్కొక్క బిట్టు ఈ 3 పాఠాల నుంచి మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విష్ణుకుండినులు అంటారా, మళ్ళీ ఒక రేంజ్లో మనం చెప్పుకోవాల్సిందే. కాబట్టి ఇవన్నీ వినండి. అలానే మన KGH ఆన్లైన్ క్లాసులు త్వరలో ప్రారంభమవుతాయి. అవి కూడా మీరు పుచ్చుకోండి, అవి కూడా మీరు తీసుకొని వాటిని కూడా మీరు ఫాలో అయితే బాగుంటుందని నా ఉద్దేశం. ఉంటాను మరి. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాని.